ఫ్రమ్ ఎల్జీ షాపీ. ఇది వచ్చేసి ఎల్జీ ఓఎల్ఈడి టెక్నాలజీ టీవీ. ఇది ఓఎల్ఈడి అంటే చాలా మందికి ఐడియా ఉండదు. ఓఎల్ఈడి అంటే ఆర్గానిక్ ఎల్ఈడి టెక్నాలజీ అంటారు. ఓఎల్ఈడి అనేది మీకు సెల్ఫ్ లైట్ పిక్సెల్తో వర్క్ అవుతుంది. ఏదైతే మీకు నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ డిస్ప్లేలో ఉంటాయో ఈచ్ అండ్ ఎవరీ పిక్సెల్ కూడా ఇండివిజువల్ వర్క్ అవుతుంది అన్నట్టు. సో నార్మల్గా మీకు ఎల్ఈడి టెక్నాలజీ వింటారు, క్యూఎల్ఈడి టెక్నాలజీ వింటారు. ఎల్ఈడి టెక్నాలజీ అనేది మీకు ఎడ్జ్ ఎల్ఈడితో వర్క్ అవుతుంది. క్యూఎల్ఈడి అనేది కాంటెంట్ డాట్ షీట్తో వర్క్ అవుతుంది. అండ్ ఎల్జీలో వచ్చేసి నానోసెల్ ఉంటుంది అండ్ ఓఎల్ఈడి టెక్నాలజీ ఉంటుంది. ఓఎల్ఈడి అనేది బెటర్ మనం ఆలోచిస్తే. ఓఎల్ఈడి అనేది సెల్ఫ్ లైట్ పిక్సెల్స్ ద్వారా ఎక్కడైతే మీకు ఇమేజ్ అండ్ వీడియో అండ్ పిక్చర్ అయితే అవుట్పుట్ వస్తుందో ఆ పోర్షన్లో మాత్రమే పిక్సెల్స్ అనేది ఆన్ అవుతాయి. మిగతా దగ్గర మీకు ఆ పిక్సెల్స్ అనేది స్టాండ్ బై మోడ్లో ఉంటాయి. అండ్ ఏదైతే మీరు ఇమేజ్ కానీ వీడియో చూస్తారో అది కంప్లీట్గా మీకు న్యాచురల్గా కనిపిస్తుంది అన్నట్టు కంప్లీట్. అండ్ మీకు ఓఎల్ఈడి టెక్నాలజీ అనేది మీకు 1000 times faster than other TVs and 100 times deeper black than other TVs and 10 times slimmer than other TVs. సో ఏదైతే డీపర్ బ్లాక్ మనం ఆలోచిస్తున్నామో నార్మల్ రెగ్యులర్ టీవీస్లో మీకు ఎల్ఈడి బ్లాక్ లైట్స్లో చూడండి 1 second మన మొబైల్లో చూసుకొని ఎక్కడైతే మీ బ్లాక్ పిక్చర్ వస్తుందో మీకు చూపిస్తాను. 1 second బ్లాక్ మీద రానివ్వండి. ఇది ఓఎల్ఈడి చూడండి, ఇక్కడ బ్లాక్ వస్తుంది కదా. మన మొబైల్ కెమెరా ఆన్ చేసి పెడితే మీకు పిక్సెల్స్ అనేవి బ్లాక్ ఉన్న దగ్గర డెడ్ అయిపోతాయి, లైక్ స్టాండ్ బై మోడ్లో ఉంటాయి. అది ఎల్ఈడి టెక్నాలజీ బ్లాక్ వస్తే బ్రౌనిష్ బ్లాక్ వస్తుంది. ఎల్ఈడి కనిపిస్తుంది మీకు, దిస్ ఇస్ ఎల్ఈడీస్. సో బ్యాక్గ్రౌండ్లో ఎల్ఈడీస్ ఉంటాయి, దీనిలో బ్యాక్గ్రౌండ్స్ ఎల్ఈడీస్ ఉంటాయి ఇందులో. సో దానివల్ల మీ పిక్చర్ అనేది చాలా డెప్త్ కనిపిస్తుంది, షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది, స్మూత్ ఇమేజ్ వస్తుంది ఇందులో. అండ్ ఇంకొకటి, ఇది ఎల్జీలో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఎల్జీ వెబ్ ఓఎస్ అంటారు దీన్ని. ఇది వర్షన్ వచ్చేసి 6.0. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఎల్జీ వాళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఎల్జీ వాళ్ళు సర్టిఫై చేసిన యాప్స్ మాత్రమే ఉంటాయి ఇందులో. అండ్ మీకు అదర్ థర్డ్ పార్టీ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు కాబట్టి బఫర్ ఫ్రీ ఉంటుంది, ల్యాగ్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఎల్జీ ఇంటర్ఫేస్ ఇది. అండ్ ఎల్జీలో వచ్చేసి ఇంకో స్పెషల్ ఆప్షన్ ఏంటంటే ఎల్జీ మ్యాజిక్ మోషన్ రిమోట్ ఉంటుంది దీన్ని. మ్యాజిక్ మోషన్ రిమోట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో ఈ రిమోట్ స్పెషాలిటీ ఏంటంటే టీవీ పొజిషన్ నుంచి 30 feet డిస్టెన్స్లో మీరు ఎనీ యాంగిల్ ఎక్కడి నుంచి అయినా వాడుకోవచ్చు. చూడండి కర్సర్ ఎలా వస్తుంది, దిస్ ఇస్ వన్ ఇస్ కర్సర్. సో రిమోట్ ఇక్కడ మూవ్ చేస్తూ ఉంటే అక్కడ మీకు కర్సర్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఇక్కడనే కాదు, మీరు హాల్లో టీవీ పెట్టుకొని బెడ్రూమ్కి వెళ్ళి బెడ్రూమ్లో లాక్ చేసుకొని రిమోట్ ప్రెస్ చేసి రిమోట్ వర్క్ అవుతుంది. సో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇందులో ఎల్జీ థింక్ యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. థింక్ యూ ఏఐ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో దానివల్ల యూజ్ ఏంటి అంటే ఏదైతే మనం వాయిస్ కమాండ్ ఇస్తామో త్రూ రిమోట్ టీవీకి ఆ వాయిస్ కమాండ్ రికగ్నైజ్ చేసి ఏం ప్రాసెస్ చేయాలని ఆలోచిస్తున్నట్టు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇన్బిల్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాల్యూమ్ 20 అనాలి, చూడండి వాల్యూమ్ 20. 1 second హెచ్డిఎంలో ఉంది, సో వర్క్ అవుతుంది. ఇది వాల్యూమ్ 0లో ఉంది, వాల్యూమ్ 20. సో వాల్యూమ్ 20కి వెళ్ళిపోతుంది. ఏదైతే మనం మాన్యువల్గా కంట్రోల్ చేస్తామో దాన్ని మనం విత్ వాయిస్ కమాండ్ త్రూ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి కంప్లీట్ ఓటీటీస్ ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి యాప్ లిస్ట్. ఇది ఏదో మీకు అన్ని ఏదైతే మనం రెగ్యులర్గా వాడతామో అన్ని యాప్స్ దొరికిపోతాయి ఇందులో. ఇందులో మీకు అడిషనల్ అమెజాన్ అలెక్సా ఇన్బిల్ట్ ఉంటుంది, సపరేట్గా మనం ఒక మోడమ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా అడిషనల్ మీకు యాప్స్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కనెక్టివిటీస్, ఇది ఎల్జీ హోమ్ డాష్బోర్డ్. హోమ్ డాష్బోర్డ్ ఏంటంటే టీవీకి ఏదైతే కనెక్టివిటీస్ ఉంటాయో అన్నీ ఇక్కడ కనిపిస్తాయి, మీకు ఇంటర్ఫేస్ అవుతాయి. అండ్ ఈ ఎల్జీ ఐఓటీ ప్రొడక్ట్స్ ఏదైతే మనకు ఉంటాయో వైఫై త్రూ కనెక్ట్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ వైఫై త్రూ కనెక్ట్, లైక్ ఫ్యాన్స్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జెస్ కానీ ఎనీథింగ్ కూడా. అండ్ ఇంకొకటి ఇందులో స్పెషాలిటీ ఇంకొకటి, నార్మల్గా మనం మొబైల్ స్క్రీన్ మిర్రరింగ్ చేస్తాం, వైఫై డిస్ప్లే అంటాం. సో యాపిల్ ఎయిర్ప్లే అనేది ఇందులో ఇన్బిల్ట్ ఉంటుంది. నార్మల్గా ఆండ్రాయిడ్ డివైస్ మాత్రం స్క్రీన్ మిర్రరింగ్ అయ్యేటి. సో మనకి యాపిల్ ఎయిర్ప్లే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా ఐఓఎస్ డివైస్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు స్క్రీన్ మిర్రరింగ్స్ అన్ని కూడా. అండ్ పోర్ట్స్ వచ్చేసి మీకు ఇందులో హెచ్డిఎంఐ పోర్ట్స్ వచ్చేసి కంప్లీట్ 4 ఉంటాయి ఇందులో. ఈ 4 పోర్ట్స్ కూడా మీకు 2.1 వర్షన్తో వస్తాయి. సో ఏదైతే మీరు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఇందులో మీకు గేమింగ్ కన్సోల్కును దీనికి ఏదైతే టీవీ ఉంటుందో 1 millisecond మీరు రెస్పాన్స్ టైం ఉంటుంది ఇందులో. ఇంకొకటి ఇది యాక్చువల్గా టీవీతో పాటు గేమింగ్ టీవీ కూడా అంటారు, గేమింగ్ టీవీ అంటారు. సో ఇందులో ఎన్విడియా జీసింగ్ టెక్నాలజీ అండ్ ఫ్రీసింగ్ టెక్నాలజీ ఇందులో ఉంటుంది అన్నట్టు. సో మీకు ఒక గేమ్ ఏదైతే గేమింగ్ కన్సోల్ పెట్టండి సపోర్ట్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ఉండాలి దీనికి. సో అందులో ఇన్బిల్ట్ ఉంటుంది.
వారంటీ దీని ఒక వారంటీ వచ్చేసి 3 years ఫుల్ వారంటీ వస్తుంది ఈ ఇప్పుడున్న ఆఫర్ ప్రకారం. ఎల్జీ బ్రాండ్ షోరూమ్లో మాత్రం ఒక ఆఫర్ ఉంటుంది, అది వచ్చేసి మీకు 1 year వరకు ఫ్రీ ఇన్సూరెన్స్, లిక్విడ్ డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ డ్యామేజ్ కానీ ఫ్లక్చువేషన్ వచ్చి పాడైనా సో మీకు 70% కంపెనీ నుంచి మీకు క్లెయిమ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి అరౌండ్ మీకు 3 lakhs వరకు ఉంటుంది, అరౌండ్ 3 వరకు ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓఎల్ఎడ్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు 1 lakh నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సో మాక్సిమం మోడల్ని బట్టి ఇది వచ్చేసి మీకు గ్యాలరీ డిజైన్, ఇది 65 inches, స్టార్టింగ్ 48 inches స్టార్టింగ్ ఉంటుంది, 48 inches. అది వచ్చేసి మీకు 1 lakh ఉంటుంది, 1 lakh స్టార్టింగ్ ప్రైస్ చేసి. వారంటీ వచ్చి ఓఎల్ఎడ్ అండ్ అన్ని టీవీస్ కూడా మీకు 3 years ఫుల్ వారంటీస్ ఫ్రీ కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అడిషనల్గా మీరు అడిషనల్ 2 years కూడా తీసుకోవచ్చు అన్నట్టు. సో మీరు అమౌంట్ పే చేసి వారంటీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 5 years ఆఫ్ అష్యూరెన్స్ వస్తుంది కంప్లీట్ కంపెనీ నుంచి.